హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట. అండ్ ఈ టాపిక్ అనేది సిరీస్గా కంటిన్యూ అవుతుంది. మీకు ఈ టాపిక్లో నేను దగ్గర దగ్గర ఒక 20 వీడియోస్ ఇస్తాను అనమాట. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి 28 స్టేట్స్ ఆఫ్ ఇండియా స్టాటిక్ జీకే. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో ఆంధ్ర గురించి చెప్పుకుందాం, నెక్స్ట్ తెలంగాణ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రెండు మన స్టేట్స్ కాబట్టి ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తుందా, తర్వాత నార్త్ నుండి కానీ సౌత్ నుండి కానీ ఏదో ఒక డైరెక్షన్లో అన్ని స్టేట్స్ మనము స్టాటిక్ పార్ట్ అనేది కవర్ చేసుకుందాం. అంటే ఎట్లా స్టాటిక్ పార్ట్ అంటే ఏంటంటే స్టేట్ సింబల్ ఏంటి, అండ్ చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, ఆ స్టేట్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీ రివర్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇట్లా. అండ్ ఆ స్టేట్కి ఏమైనా స్పెసిఫిక్ విశిష్టతలు ఏమైనా ఉన్నాయా, సో అలాగనమాట. డిఫరెంట్గా స్టాటిక్ పార్ట్ అనేది. అండ్ వెరీ మోస్ట్ ఎస్పెషల్లీ ఆ స్టేట్లో ఫ్లో అయ్యే రివర్స్, ఇట్లా మొత్తం మనం చెప్పుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్టాటిక్ పార్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనకు చాలా యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ స్టాటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం తీసుకుంటే మన ఏపీఎస్సి కానీ, టీపీఎస్సి కానీ, ఈవెన్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎనీథింగ్ మీరు రాసుకోండి యూపీఎస్సి లెవెల్ దాకా మనకు స్టేట్ స్టాటిక్ జీకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సిరీస్ అనేవి స్టార్ట్ చేస్తానండి. సో మనము సిరీస్లో అంత స్టేట్ స్టాటిక్ పార్ట్ అనేది చూసుకుందాం. సో ఫస్ట్ నేను మన ఆంధ్ర నుండి స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ మ్యాప్లో నేను మీకు 13 డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని చూపిస్తున్నాను. అండ్ మనం ఇక్కడ అనంతపూర్ డిస్టిక్కి అనంతపూర్ హెడ్ క్వార్టర్ చూస్తున్నాం, కర్నూలు డిస్టిక్కి కర్నూలు, ప్రకాశంకి ఒంగోల్, వైఎస్ఆర్ కడప డిస్టిక్కి కడప హెడ్ క్వార్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్కి నెల్లూరు, చిత్తూరుకి చిత్తూరు, గుంటూరుకి అమరావతి. అమరావతి వచ్చి మన క్యాపిటల్ సిటీ అనమాట. ఓకే, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ కృష్ణా డిస్టిక్ వచ్చి మచిలీపట్నం హెడ్ క్వార్టర్, దిస్ ఇస్ ద పోర్ట్ ఏరియా. ఓకే, అండ్ వెస్ట్ గోదావరికి వచ్చి ఏలూరు, ఈస్ట్ గోదావరికి వచ్చి కాకినాడ, విశాఖపట్నంకి విశాఖపట్నం, దిస్ ఇస్ ఆల్సో పోర్ట్ ఏరియా. విజయనగరంకి విజయనగరం, శ్రీకాకుళం శ్రీకాకుళం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఇందాక మీకు మ్యాప్లో చూపించాను కదా, 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ హెడ్ క్వార్టర్స్. అండ్ మన క్యాపిటల్ సిటీ వచ్చి అమరావతి. అమరావతి ఎక్కడ ఉందండి, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చి మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ బిట్ అనమాట. అండ్ గవర్నర్ వచ్చి ఇది కొంచెం కాంప్లికేటెడ్, చాలా మందికి గవర్నర్ తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది నేను స్టార్ మార్క్ చేస్తున్నాను. గవర్నర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వభూషణ్ హరిచందన్. ఓకే, మన స్టేట్ ఎంబ్లం నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మన స్టేట్ ఎంబ్లం చూస్తున్నారు కదా. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టేట్ ఎంబ్లం. ఇక్కడ మూడు సింహాలు ఉన్నాయండి, వెనకాల పక్క కనపడని నాలుగో సింహం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టేట్ మోటో వస్తే సత్యమేవ జయతి. అండ్ స్టేట్ యాంథమ్ అందరికీ తెలుసు, మా తెలుగు తల్లికి. అండ్ వి విల్ బి సింగింగ్ దిస్ సాంగ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ కదా. ఓకే, అండ్ ఏరియా వైజ్ ర్యాంక్ చూస్తే ఇండియాలో మన ఆంధ్రాది 7th పొజిషన్ అనమాట. అదే పాపులేషన్ వైజ్ ర్యాంక్ చూస్తే 10th పొజిషన్. అండ్ లిటరసీ రేట్ చూసామనుకోండి ఆంధ్రాలో 67.41%. అండ్ కోస్టల్ లైన్ కింద చూసుకుంటే 974 కిలోమీటర్స్. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా, దిస్ ఇస్ అవర్ మెయిన్ అడ్వాంటేజ్. ఇది ఇంపార్టెంట్ అండి, కోస్టల్ లైన్ 974 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇండియాలో. అండ్ వన్ మోర్ థింగ్, యూ టెల్ మీ అబౌట్ ఫస్ట్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ గురించి చెప్పండి మన ఇండియాలో ఏదో, నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఇక్కడ మనము ఒకటి చూస్తున్నాం స్టేట్‌హుడ్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి. అందరు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. స్టేట్‌హుడ్ ఆఫ్ ఏపీ అంటే మనకు రీసెంట్‌గా ఆంధ్ర, తెలంగాణ బైఫర్కేషన్ అయినప్పుడు 2014లో అలా వచ్చింటుంది కదా మనకి స్టేట్‌హుడ్ అనేది అని కన్‌ఫ్యూజ్ కాకండి. తెలంగాణకు మాత్రమే స్టేట్‌హుడ్ అనేది అప్పుడు వచ్చింది. బికాజ్ ఎందుకంటే ఆంధ్రాలో ఉంటే తెలంగాణ డివైడ్ అయింది కాబట్టి తెలంగాణ న్యూ స్టేట్‌గా పోయింది. కాబట్టి దాని ఫార్మేషన్ డేట్ వచ్చి మీకు 2014లో కనపడొచ్చు. బట్ మనము యాజ్ అ స్టేట్ ఏపీ ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1956 నవంబర్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ మన బౌండరీస్ చూసుకుంటే మన స్టేట్ బౌండరీస్ మనము మన స్టేట్కి నార్త్ సైడ్న ఒడిశా ఉంది అండ్ నార్త్ ఈస్ట్ సైడ్న ఛత్తీస్గఢ్ మనకి బౌండరీగా ఉంది. ఓకే, అండ్ తమిళనాడు వచ్చి ఆబ్వియస్గా సౌత్లో ఉంది, కర్ణాటక అండ్ తెలంగాణ మనకి వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్లో బౌండరీస్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ బే ఆఫ్ బెంగాల్ వచ్చి మనకు ఈస్టర్న్లో బౌండరీగా ఉందన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కోహినూర్ ఆఫ్ ఇండియాగా మనం ఆంధ్రప్రదేశ్ని పిలుచుకుంటాం. కోహినూర్ డైమండ్ ఇప్పుడు ఎక్కడుంది? మెన్షన్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, ఇది నేను ఇంకోటి చెప్తాను, బ్రిటిష్ వాళ్ళు దీన్ని మన దగ్గర నుండి కొల్లగొట్టి మరీ తీసుకెళ్లారు కదా. ఈ కోహినూర్ డైమండ్ అనేది ఎక్కడ ఉంది? జస్ట్ గూగుల్ ఇట్ అండ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మన ఏపీని ఇంకా ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా అంటారు. సూపర్ కదా, ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా, సో మెనీ ఎగ్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఆర్ ఏపీ అనమాట. అండ్ ఏపీ ఇస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో. ఓకే, నెక్స్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇన్ ద స్టమక్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద స్టమక్. ఓకే, ఫైన్. కమింగ్ టు అవర్ స్టేట్ డాన్స్, మన స్టేట్ డాన్స్ వచ్చి కూచిపూడి అండి. ఓకే, భరతనాట్యానికి కూచిపూడికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ భరతనాట్యం అనేది తమిళనాడుకి అండి స్టేట్ డాన్స్. ఓకే, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. కూచిపూడి భరతనాట్యం అంటే రెండు తెలుగు పేర్లా ఉన్నాయని చెప్పి కొంతమంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, నెక్స్ట్ స్టేట్ యానిమల్ వచ్చి బ్లాక్ బక్ అనమాట. ఫైన్. ఎస్, స్టేట్ బర్డ్ ప్యారెట్, స్టేట్ ఫ్లవర్ జాస్మిన్, స్టేట్ ఫ్రూట్ మ్యాంగో. వెరీ 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 ఫేవరెట్ ఫ్రూట్ కదా అందరికీ. అండ్ ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, ఎందుకంటే మన స్టేపుల్ ఫుడ్ వచ్చి రైస్ అనమాట. అండ్ నేను ఇందాక ముందు చెప్పాను ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ని, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాపులర్ సిటీ వచ్చి వైజాగ్, విశాఖపట్నం. అండ్ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఏపీ. ఓకే, కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర. అండ్ నెక్స్ట్ స్లైడ్స్లో మనము డిఫరెంట్ డ్యామ్స్ని చూసుకుందాం. వీటి మీద ఈ రివర్స్ మీద కట్టి ఉన్న డిఫరెంట్ డ్యామ్స్ని మనము నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఓకేనా, నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఏంటంటే బొగ్గుతో ఎలక్ట్రిసిటీని ఇది జనరేట్ చేస్తారు కదండి, దాన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు. ఇంపార్టెంట్ వచ్చి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, వైజాగ్ థర్మల్ పవర్ ప్లాంట్, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్, విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనమాట. అండ్ వన్ మోర్ స్టార్ మార్క్ బిట్ అండి, రైల్వే జోన్. ఇది న్యూగా రీసెంట్గా మన బడ్జెట్లో మన కేంద్ర ప్రభుత్వం అనేది అనౌన్స్ చేశారనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇన్ విశాఖపట్నం అండ్ దిస్ కాల్డ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకే, హెడ్ క్వార్టర్ వచ్చి విశాఖపట్నం. ఇంపార్టెంట్ బిట్ అండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 మ్యాప్స్ పెట్టానండి. ఇక్కడ మనం ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా అండ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఏపీ అండ్ సీపోర్ట్స్ ఇన్ ఏపీ చూస్తున్నాం ఈ మ్యాప్లో. ఇక్కడ మనం చూస్తే ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ వచ్చేసి విశాఖపట్నం. అండ్ ఇక్కడ చూసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అండి, విజయవాడలో ఉంటుంది. అండ్ రేణిగుంట ఎయిర్పోర్ట్ వచ్చి తిరుపతి. ఓకే, అండ్ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కూడా ఇది అనంతపూర్లో ఉంటుంది, స్మాల్ ఎయిర్పోర్ట్. ఓకే, అండ్ ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. అండ్ సీ పోర్ట్స్
అస్సలు ఈ సీ పోర్ట్స్ అనేవి చాలా 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 ఎకనామికల్‌గా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఈ సీ పోర్ట్స్ ద్వారానే కదా ఎక్కువ ట్రేడింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అనేవి చేయగలం. సో, ఇన్ ఫ్యూచర్ మన ఆంధ్ర డెవలప్‌మెంట్ అంతా ఈ సీ పోర్ట్స్ మీదనే ఆధారపడి ఉందన్నమాట. సో, ఇక్కడ నేను మీకు డిఫరెంట్ సీ పోర్ట్స్ చూపించాను. ఒకటి పోర్ట్స్ మెరూన్ కలర్‌లో ఉన్నాయి. ఇంకోటి బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా! ఇవన్నీ ఆపరేషన్‌లో ఉన్న పోర్ట్స్ అన్నమాట. మెరూన్ కలర్‌లో ఉన్నవి విశాఖపట్నం, గన్నవరం, కాకినాడ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ ఉన్నాయి కదా! భావనపు, మేఘవరం, అండ్ నర్సాపురం, మచిలీపట్నం, నిజాంపట్నం, రామయ్యపట్నం, దుగ్గరాజపట్నం ఇవన్నీ ప్రపోజ్డ్ పోర్ట్స్ అన్నమాట. సో ఈ పోర్ట్స్ అన్ని కన్స్ట్రక్ట్ అయిపోతే మాత్రం మనకి ఆంధ్ర అనేది ఎకనామికల్‌గా చాలా చాలా ఇంప్రూవ్ అవుతది. అసలు మనకి బెస్ట్ అడ్వాంటేజ్ కంపేరింగ్ టు తెలంగాణ అండి. మనకి బెస్ట్ అడ్వాంటేజ్ అంటే కోస్టల్ లైన్. ఓకే. ఒక్కొక్కసారి డిసడ్వాంటేజెస్ కూడా కోస్టల్ లైన్ ద్వారా ఉంటాయి. ఏదంటే చిన్న చిన్న తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు ఈ కోస్టల్ ఏరియా అనేది చాలా దెబ్బతింటుంది. బట్ మెయిన్‌గా ఏంటంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో by luckily we are having a good coastal line. Okay. ఈ స్లైడ్‌లో గిన మనం చూస్తే మన డిఫరెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్ గురించి చెప్పాను. కొరింగా ఇది వచ్చి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ టు కాకినాడ అన్నమాట. ఓకే. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసుకుంటే నియర్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఉంది. అండ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దిస్ ఇస్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇది టైగర్ రిజర్వ్స్ అన్నమాట. ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇది ఏపీలో. అండ్ కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విశాఖపట్నం. అండ్ ఈ ఇమేజ్ ఉంది కదా ఇది కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుంది కదా. సో అందుకే నేను ఒక ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టాను. ఓకే. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర జువలాజికల్ పార్క్ అండ్ ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్. ఇట్ ఈస్ ఇన్ వెంకటేశ్వర జువలాజికల్ పార్క్ అయితే తిరుపతిలో ఉందండి. అండ్ అటపక్క బర్డ్ శాంక్చురీ, నీలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ. సో ఇక్కడ మనం డిఫరెంట్ 3 బర్డ్ శాంక్చురీస్ చూస్తున్నాం. అండ్ వెంకటేశ్వర, పాపికొండ అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. 1 టైగర్ రిజర్వ్, 3 నేషనల్ పార్క్స్. Okay, fine. And many wildlife sanctuaries we are having. 1, 2, 3, I think nearly 6 అనుకుంటానండి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ నెంబర్ బట్ ఇంపార్టెంట్ వే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. యాక్చువల్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ మనం జస్ట్ జియోగ్రఫికల్గానే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మెయిన్వి చెప్పేస్తాను నా దాంట్లో. కియా మోటార్స్ అండి. ఇది రీసెంట్గా ఐ థింక్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే దీన్ని మన స్టేట్లో అనే ఎస్టాబ్లిష్ చేశారు. అనంతపూర్ డిస్టిక్లో ఉంది నియర్ హిందూపూర్ పెనుగొండ. దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్ అండి. ఇది చాలా ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా అట్రాక్టివ్ అనమాట. సో వెరీ ఫేమస్. ఎందుకంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా కియా మోటార్స్ అనేది మనకు అనంతపూర్ డిస్టిక్లో కనిపిస్తుంది. అండ్ శ్రీ సిటీ. ఓకే. శ్రీ సిటీ అనేది చిత్తూరు డిస్టిక్లో ఉంది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. పెప్సికో, ఓకే, క్యాడ్బరీ, కోలెగ్స్, కోల్గేట్ పాల్మోలివ్, ఇవి ఇంపార్టెంట్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. అండ్ ఈసూజు మోటార్స్ కూడా. ఓకే. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి సిరీస్ సిటీ. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిఐ ప్రోడక్ట్స్. యాక్చువల్లీ నేను జిఐ ప్రోడక్ట్స్ మీద ఒక వీడియోనే చేస్తున్నాను ముందు. బట్ మన ఆంధ్రాలో జిఐ ప్రోడక్ట్స్ గురించి ఇక్కడ చూద్దాము. జిఐ ప్రోడక్ట్ గురించి నేను రీసెంట్గా వీడియో చేశానండి. రీసెంట్గా 8 జిఐ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు కదా మన ఇండియాలో. ఓకే. దీని గురించి నేను వీడియో చేశాను. మీకు కావాలంటే కంటెంట్ కోసం ఆ వీడియో చూసుకోండి. ఇక్కడ మాత్రం నేను ఆంధ్ర జిఐ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. బనగానపల్లి మ్యాంగోస్, బందర్ లడ్డు అండ్ బొబ్బిలి వీణ, బుదిటి బెల్ అండ్ బ్యాస్ క్రాఫ్ట్, ధర్మవరం పట్టు పావడాలు, గుంటూరు సన్నం, కొండపల్లి టాయ్స్, మచిలీపట్నం కలంకరీ, మంగళగిరి శారీస్, తిరుపతి లడ్డు, ఇలా శ్రీకాళహస్తి కలంకరీ ఇవన్నీ జిఐ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర అనమాట. ఉప్పాడ పట్టు, వెంకటగిరి శారీస్. ఓకేనా.
అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్లీ శ్రీహరికోట గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ద ఐలాండ్ అండి. ఇక్కడ ఇది నెల్లూరులో ఉంది. అండ్ ఇక్కడ నుండి మెయిన్గా ఇస్రో అనేది తన శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది కదా ఇండియాలో. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట. టూ ఉన్నాయండి యాక్చువల్లీ శాటిలైట్ లాంచింగ్ సెంటర్స్. ఒకటి కేరళలో ఉందనుకుంటాను, ఇది ఇంకొకటి వచ్చి శ్రీహరికోట. బట్ మెయిన్ అంతా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తుంది ఇస్రో. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక ఏమంటారు అట్రాక్టివ్ పీస్ అనమాట ఆంధ్రాకి. ఓకేనా, అండ్ ప్రైడ్ కూడా కదండి. నెక్స్ట్ వరల్డ్ సెకండ్ రిచెస్ట్ టెంపుల్ వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కూడా స్టార్ మార్క్ పాయింట్. ఇది కూడా చాలా అట్రాక్టివ్ కదా మన ఆంధ్రాకి. ఇవన్నీ అసలు మనకి తలమానికాలన్నమాట మన స్టేట్కి. అండ్ కమింగ్ టు ద డ్యామ్స్ ఇన్ ఏపీ, ఓకే, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డ్యామ్స్ అండి. నేను ఇక్కడ కొన్ని డ్యామ్స్ మాత్రం మెన్షన్ చేశాను, ఇంపార్టెంట్ డ్యామ్స్. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ కృష్ణా రివర్ మీద నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ వచ్చి కృష్ణా రివర్ మీద, పోలవరం డ్యామ్ వచ్చి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అండి, గోయింగ్ ఆన్ గోదావరి రివర్ పైన, సోమశల్ల డ్యామ్ వచ్చి పెన్నా రివర్ పైన, సుంకేశ్ల బ్యారేజ్ వచ్చి ఇది కర్నూలులో ఉంది, తుంగభద్ర రివర్ పైన. నేను ఓన్లీ ఒక 4 చెప్పాను మీకు ఇంపార్టెంట్ ఇవి. ఈచ్ రివర్ పైన ఒక్కొక్క డ్యామ్ చెప్పాను అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనము టూరిజం ఇన్ ఏపీ. ఓకే, ఇందాక చెప్పాను వెంకటేశ్వర టెంపుల్ గురించి, తిరుపతిలో ఉంది కదా, సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అని. అండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చి ఇంకొకటి నంది ఇన్ లేపాక్షి అండి. అండ్ లేపాక్షిలో టెంపుల్ ఉంది, చాలా హిస్టారికల్ టెంపుల్. అండ్ అక్కడ నంది ఉంటుంది, లార్డ్ శివ దగ్గర ఉంటుంది కదా పెద్ద నంది. ఓకే, అనంతపూర్ డిస్టిక్లో వెరీ హిస్టారికల్ ప్లేస్, చూడదగ్గ ప్లేస్ అనమాట. అండ్ అరకు వ్యాలీ తెలిసిందే కదా, సూపర్ ప్లేస్ ఇన్ విశాఖపట్నం, బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఓకే, అండ్ లంబసింగి ఆల్సో, దీన్ని మనము కాశ్మీర్ ఆఫ్ ఏపీగా పిలుచుకుంటాము. వింటర్లో 10 to 10 degrees అనేది వింటర్లో మనం ఇక్కడ చూడొచ్చు. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నల్లమల హిల్స్ ఇవి వచ్చి బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ అనమాట. అంటే ఈస్టర్న్ ఘాట్స్లో మనం మెనీ not biodiversity reserves. In Andhra we don't have biodiversity reserve, but in Andhra we are having national parks, విల్ ఫైండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఇవన్నీ మనము ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నల్లమల హిల్స్లో చూస్తామన్నమాట. అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆఫ్ కాకినాడ ఈ పిక్లో ఉంది చూడండి. నేను ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది మన ఇండియాలో ఒక చోటు ఉంది, ఆంధ్రాలో చాలా స్మాల్ పర్సెంట్ ఉంది, ఇండియాలో ఒక స్టేట్లో చాలా హైగా ఇది వ్యాపించి ఉందండి. అండ్ వరల్డ్లోనే ఒక బిగ్గెస్ట్ డెల్టాని ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒక స్టేట్లో అనేది ఫామ్ అవుతుంది. ఆ స్టేట్ ఏంది, ఏ స్టేట్లో ఈ ఫారెస్ట్ ఉన్నాయనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ అండి, ఏంటంటే నేను ఇంతవరకు మీకు చెప్పిన మొత్తం కంటెంట్ అంతా మ్యాక్సిమం కవర్ చేసి ఉన్నాను, స్టాటిక్ పార్ట్ అంతా. ఇఫ్ 1 or 2 పాయింట్స్ మిస్ అయింటే కనుక మీరు కామెంట్ బాక్స్లో ఏదైనా మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, అందులో స్టార్టింగ్లో ఏదైనా కంటెంట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ నేను 90% మొత్తం స్టాటిక్ పార్ట్ ఆఫ్ ఏపీ కవర్ చేశానండి. సో నెక్స్ట్ వీడియోలో నేను తెలంగాణ గురించి చెప్తాను. సో ఇది సిరీస్ ఆఫ్ టాపిక్ అనమాట. ఈ కంటెంట్స్ అనేది నేను ఒక సిరీస్లో చెప్తాను, అన్ని స్టేట్ గురించి, ఇండియాలో అన్ని స్టేట్ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కవర్ చేస్తాను అనమాట. సో డోంట్ మిస్ దిస్ టాపిక్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe, like, share and spread your knowledge. Knowledge is divine. Thank you.